మేక్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అని అందరూ ఏదో ఒకటి చెప్తుంటారు, కానీ మన డాలర్ రేటు ఇవాళ $1 ఈక్వల్ టు 100 రూపీస్కి వెళ్ళిపోతూ ఉంది. 90 ఉంది, అది త్వరలో 100 కూడా రీచ్ అయిపోయే చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకు దూరపు కొండ నున్నగా ఉన్నట్టు అవతల నుంచి వచ్చిన వస్తువుల మీద మోస ఎక్కువైపోయి అన్ని బ్రాండ్ 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 ఇంపోర్టెడ్, మేడ్ ఇన్ ఇంపోర్టెడ్ యూకే అని ఏదో ఒకటి కొనుక్కుంటూ ఉంటాం. ఇండియాలో దానికంటే తోపులైన బ్రాండ్స్ ఉంటాయి, కానీ ఎవ్వరూ పట్టించుకోరు. ఈ విషయంలో ఇవాళ మనం కొన్ని సెలబ్రిటీస్ని చెప్పుకోవాలి. ఎందుకంటే నారా లోకేష్ గారు వచ్చి మంగళగిరి హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేస్తున్నారు, గుడ్ థింగ్. అలా ప్రతి హీరోయిన్స్ తను వందగా తనకు నచ్చిన ఇండియన్ మెటీరియల్ని కూడా ప్రమోట్ చేయగలిగితే ఇండియన్ సేల్స్ పెరుగుతుంది, ఎకనామిక్ కొంతవరకు స్టాండర్డ్గా ఉంటుంది. లేదంటే అన్నీ పలపడి ఒకరోజు మనం ఎక్కడ ఉన్నామో తెలియదు. ఎకానమీ అది టోటల్గా డౌన్ అవ్వకుండా చూసుకోవటం అనేది ప్రతి పౌరుడు బాధ్యత. అంతే తప్ప అన్నీ ఇంపోర్టెడ్ కొనుక్కొని మన వాళ్ళకి ట్యాక్స్లు కట్టి మన కరెన్సీని పెంచేసుకొని మన రూపీస్ని తగ్గించుకొని బలహీనంగా తయారవుతున్నాం. సో ప్రతి సెలబ్రిటీస్ కానీ అట్లాగే యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్ వీళ్ళందరూ కూడా అది కొనండి ఇది కొనండి అని చెప్పి ఎంతమంది దగ్గర ఎన్ని కొనిస్తున్నారండి. ఆ కొనటంలో నిజంగా ఉన్న ఆనందం నెక్స్ట్ అది ఏమో గ్రేవింగ్ లాగా స్వీట్ తిన్న తర్వాత ఇంకా తినాలి అన్నట్టు ఒకటి ప్రోడక్ట్ కొన్న తర్వాత ఇంకా ఆగరు, మళ్ళీ ఇంకోటి ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోట్ చేసిన వాళ్ళకి డబ్బులు వస్తుంది, కొనేవాడికి జబ్బులు వస్తున్నట్టు ఉంది. సో ప్రమోషన్ కదా దేనివల్ల ప్రమోట్ చేస్తున్నారు, నిజంగా జెన్యున్గా ప్రమోట్ చేస్తున్నారా లేదా అని 1-10 సారి ఆలోచించుకోండి. ఇదన్నీ కాదు, కొనేవాళ్ళు కూడా ఉండాలండి. ఎందుకోసం కొంటున్నాం, ఎప్పుడు కొనాలి, ఎందుకు కొనాలి అని ఒక డిసిషన్ తీసుకోండి. బట్టలు ప్రమోషన్, క్రీమ్లు ప్రమోషన్, అసలు హెయిర్కి ప్రమోషన్, ఫుడ్, పాలు, పెరుగు, లైటు, అసలు వాట్ నాట్ అన్నిట్లో ప్రమోషన్ అండి. ప్రమోషన్ వీడియోస్ చూస్తేనే కొంతవరకు అసలు నిజంగా ఇదన్నీ వీళ్ళు ప్రమోషన్ కోసం తీసుకుంటున్నారు. అదే వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కుని అంత ప్రమోషన్ చేస్తే అసలు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. చాలామంది రోజు ఇది ఒకటి క్రీమ్ వాడండి, అండర్ ఆర్మ్స్, డార్క్ సర్కిల్, ఫేస్కి, హెడ్కు, స్కల్ మసాజ్ కని, గోల్డ్ రంగ్ అని, లిప్స్టిక్ అని, అసలు ఏంటండి ఇదన్నీ కొనండి అంటున్నారు. ఎవరైనా అవసరం ఉన్నంత వరకు వాడని చెప్పి ఒక్కళ్ళు ప్రమోట్ చేస్తున్నారా? మిమ్మల్ని అందరు ట్రాప్లో పడేస్తున్నారు. ఇలాంటి మాయల్లో మీరు పడవద్దు. మీకు అవసరమైతేనే ఏ వస్తువులైనా కొనండి, అవసరం లేకపోతే ఏదైనా వేస్టే లైఫ్కు. సో మీరు కొనేదాన్ని వాడగలుగుతున్నారా లేదా అని కూడా 1కి 10 సార్లు మిమ్మల్ని క్వశ్చన్ చేసుకోండి. కొను అన్న వాళ్ళు ఎవరు మీకు పే చేయరు, మీ ఓన్ హార్డ్ ఎర్న్ మనీతోనే మీరు పే చేసుకోవాలి. సో మీ మనీని చాలా బలీనంగా జాగ్రత్తగా వాడుకోండి. ఎందుకంటే నో మనీ నో హనీ. మనీ లేకపోతే మీ వాల్యూ కాదు, ఇవ్వరు. రెస్పెక్ట్ కాదు, మీరు ఎర్న్ చేసిన మనీని బట్టి ఉంటుంది. అంతే తప్ప కొనుక్కొని వేసుకున్న బట్టలు, నగలను బట్టి అస్సలు ఉండదండి. అదన్నీ డిప్రిషియేషన్ అండి. మీకు అప్రిషియేషన్ వచ్చిన అమౌంట్తో మీరు మీ ప్లాన్ చేసుకోండి. ప్లీజ్ సేవ్ యువర్ మనీ.